హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను 2022లో కన్నడ లాంగ్వేజ్లో రిలీజ్ అయినటువంటి ఒక మంచి క్రైమ్ థ్రిల్లర్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అదే సద్దు విచ్చరణೆ ನಡೆಯುತ್ತಿದೆ. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే చందు మరియు జనని అనే ఇద్దరు వేరు క్యాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకుని ఉంటారు. అయితే వాళ్ళిద్దరూ కూడా 2 రోజుల నుంచి కనిపించకుండా ఉండడంతో చందు నాన్న మరియు కొంతమంది ఊర్లోని అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేస్తూ ఉంటారు. ఆ చందు నాన్న మీడియా వాళ్ళతో మాట్లాడుతూ పోలీసులు ఎలాగైనా సరే నా కొడుకుని కనిపెట్టాలి, నా కొడుకు ఎక్కడున్నా కనిపెట్టి తీసుకురావాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అది టీవీలో టెలికాస్ట్ అయ్యి చాలా వైరల్ అవుతుంది. దాంతో పోలీసుల మీద చాలా ప్రెజర్ పెరుగుతూ ఉండడంతో ఎస్పీ వెంటనే అక్కడ ఇన్స్పెక్టర్ ని పిలిచి, మీకు చాలా కేసులు ఉన్నాయి కదా, మీరు ఆ కేసులు హ్యాండిల్ చెయ్యండి, నేను ఈ కేసుని వినయ్ కి అప్పచెప్తాను అని అంటాడు. నిజానికి ఈ వినయ్ ఎలాంటి వాడు అంటే, ఎవరైనా తప్పు చేసినా లేదా అమ్మాయిల్ని ఏడిపించినా వాళ్ళని ఎన్కౌంటర్ లో చంపేస్తూ ఉంటాడు. అలాంటి వినయ్ని ఎస్పీ పిలిపించి, ఇన్స్పెక్టర్ దగ్గర చాలా కేసులు ఉన్నాయి, సో ఈ కేసుని నువ్వే డీల్ చెయ్యాలి. కనిపించకుండా పోయిన ఈ జనని ఇక్కడ ఈ స్టేషన్ లోనే కానిస్టేబుల్ గా రీసెంట్ గా జాయిన్ అయ్యింది. తను వేరే కులానికి చెందిన చందు అనే ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంది. కొన్ని రోజుల క్రితం వాళ్ళిద్దరూ కూడా కనిపించకుండా మాయమయ్యారు. వాళ్ళు ఏమయ్యారో నువ్వే కనిపెట్టాలి అని అంటాడు. దాంతో వినయ్ తప్పకుండా కనిపెడతాను అని ఇన్స్పెక్టర్ తో కలిసి స్టేషన్ దగ్గరకు వెళ్లి ఆ జనని గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇన్స్పెక్టర్ ఆ వినయ్ ని చూసి, సార్, ఆ జనని బావైనటువంటి సురేష్ కూడా ఇదే స్టేషన్ లో కానిస్టేబుల్ గా వర్క్ చేస్తున్నాడు అని అంటాడు. దాంతో వినయ్ ఆ సురేష్ ని పిలిచి అసలు ఏం జరిగిందో చెప్పు అని అడుగుతాడు. అప్పుడు జనని బావైనటువంటి సురేష్ అసలేం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఈ కానిస్టేబుల్ సురేష్ కి హరీష్ అనే ఒక తమ్ముడు ఉంటాడు. తను ఏ పని బాట లేకుండా జులాయిగా తిరుగుతూ ఉండడంతో సురేష్ కూడా నా తమ్ముడు ఏమిటి ఇలా తిరుగుతున్నాడు అని చాలా బాధపడుతూ ఉంటాడు. ఒకరోజు ఈ హరీష్ తన ఫ్రెండ్స్ అందరితో కలిసి బార్ లో మందు తాగుతూ ఉంటాడు. అక్కడికి వీళ్ళ ఫ్రెండ్ అయినటువంటి చందు కూడా వచ్చి వాళ్ళతో పాటు మందు తాగి, ఇలా ఎన్ని రోజులు ఇలా తిరుగుతూ ఉంటారు, మీరు కూడా ఏదో ఒక పని చూసుకోండి అని చెప్పి బిల్ పే చేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. చందు అక్కడి నుంచి వెళ్ళగానే హరీష్ మిగతా ఫ్రెండ్స్ ని చూసి, ఈ చందుగాడు జాబ్ చేస్తున్నాడని మనకు క్లాస్ పీకుతున్నాడు అని అనుకుంటూ ఉంటాడు. మరోపక్క ఆ రోజు రాత్రి సురేష్ తన వైఫ్ రమ్య దగ్గర మాట్లాడుతూ, హరీష్ రోజు రోజుకి పాడైపోతున్నాడు, జులాయి లాగా రోడ్డు వెంట తిరుగుతూ ఉన్నాడు, వీడికి పెళ్లి చేసేస్తే సెట్ అవుతుంది, మీ చెల్లి జననిని మా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న రమ్య, దీనికి మా చెల్లి జనని ఒప్పుకుంటుందో లేదో నాకు తెలియదు, అయినా సరే నేను ఒకసారి మా నాన్నని అడిగి చూస్తాను అని అంటుంది. దాంతో ఆ తర్వాత రోజే సురేష్ మరియు రమ్య ఇద్దరూ కూడా రమ్య వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తారు. అప్పుడు రమ్య తన నాన్నని చూసి, నానా, చెల్లి జననికి నా మరిది హరీష్ కి ఇచ్చి పెళ్లి చేసి వచ్చు కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న రమ్య వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పుకోవడంతో ఒక మాట జననికి కూడా చెప్దాము అని జనని దగ్గరికి వెళ్లి ఈ విషయం చెప్తారు. సడన్ గా జనని ఫేస్ మారిపోతుంది. అంటే జనని ఎవరినో లవ్ చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. కానీ జనని వాళ్ళ దగ్గర ఆ విషయం చెప్పకుండా ఇప్పటికి వీళ్ళకి ఓకే చెప్పేద్దాం, ఆ తర్వాత చూసుకుందాం అనుకుని, సరే నాన్న మీ ఇష్టం, మీరు ఎలా చెయ్యాలంటే అలా చెయ్యండి అని అంటుంది. కట్ చేస్తే మరో పక్క హరీష్, చందు అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి గేమ్ ఆడుతూ ఉంటారు. అప్పుడే చందుకు ఒక ఫోన్ రావడంతో తను వెంటనే వాళ్ళ ఫ్రెండ్స్ ని చూసి, మీరు ఆడుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను అని పక్కకు వెళ్తాడు. చందు ఫ్రెండ్స్ మాత్రం వీడు ఎవరినో లవ్ చేస్తున్నాడు, అందుకే ఇలా ఫోన్ మాట్లాడుతూ వెళ్లిపోతున్నాడు అని అనుకుంటూ ఉంటారు. చందు అలా పక్కకు వెళ్ళగానే తనకి జనని ఫోన్ చేసి, నాకు ఇంట్లో వేరే పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, నువ్వు త్వరగా నేను చెప్పిన ప్లేస్ కి రా, ఒకసారి మాట్లాడాలి అని అంటుంది. దాంతో చందు వెంటనే జనని చెప్పిన ఆ ప్లేస్ కి వెళ్లి జననిని కలుస్తాడు. కట్ చేస్తే మరో పక్క కానిస్టేబుల్ అయినటువంటి సురేష్ హరీష్ దగ్గరికి వచ్చి తనకి ఆ జనని ఫోటోని చూపించి, నీకు ఓకేనని అడుగుతాడు. దానికి హరీష్ కూడా ఓకే అన్నా అని అంటాడు. కట్ చేస్తే మరో పక్క చందు మరియు జనని ఇద్దరు కూడా ఒక ప్లేస్ లో కలుసుకుని, మన ఇద్దరు క్యాస్ట్లు కూడా వేరు, మనం ఇద్దరం మన ప్రేమ గురించి ఇంట్లో చెప్తే చాలా గొడవలే అవుతాయి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు జనని చందును చూసి, అవును ఖచ్చితంగా గొడవలు అవుతాయి, నిన్ను మా వాళ్ళు ఏదైనా చేసే అవకాశం కూడా ఉంది, అందుకే మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామని ఇద్దరూ కూడా ఒక గుడిలోకి వెళ్లి పెళ్లి చేసేసుకుంటారు. ఆ తర్వాత జననికి కానిస్టేబుల్ జాబ్ రావడంతో తన ట్రైనింగ్ కోసం వెళ్లిపోతుంది. 6 నెలల తర్వాత ట్రైనింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చి జనని వెంటనే చందు దగ్గరికి వెళ్లి, నిన్ను నేను చాలా మిస్ అవుతున్నాను అని మాట్లాడుతూ ఉంటుంది. అదే సమయంలో సురేష్ తనకు తెలిసిన వాళ్లతో మాట్లాడి ఆ జనని పోస్టింగ్ వాళ్ళ స్టేషన్ లో వచ్చేలాగా చేస్తాడు.
చెప్తాడు. ఆ వెంటనే సురేష్ తన ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని తన మామగారి ఇంటి దగ్గరికి వెళ్లి ఎప్పుడు ముహూర్తం పెట్టుకుందాము అని అడుగుతాడు. అదే సమయంలో అక్కడికి వచ్చిన జనని నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నేను ఆల్రెడీ పెళ్లి చేసేసుకున్నాను అని తన మెడలో ఉన్న తాలిబొట్టును చూపిస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. జనని ఫాదర్ వెంటనే తనని చూసి ఇంతకీ ఆ అబ్బాయి ఎవరు, తను ఏ కులం వాడు, తను ఎక్కడ ఉంటాడు అని అడుగుతాడు. జనని మాత్రం తన ఫాదర్ ని చూసి నేను మీకు అవన్నీ చెప్పను, నేను అలా చెప్తే మీరు ఖచ్చితంగా తనని చంపేస్తారు, కేవలం తన ఫోటో మాత్రమే చూపిస్తాను అని తన సెల్ ఫోన్ లో ఉన్న చందు ఫోటోని చూపిస్తుంది. ఆ సమయంలో అక్కడికి వెళ్లి ఉన్న హరీష్ ఆ ఫోటోని చూసి ఆ ఫోటోలో ఉన్నది తన ఫ్రెండ్ చందు అని తెలుసుకుని తను చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కానిస్టేబుల్ సురేష్ కూడా చాలా కోపంగా మాట్లాడుతూ ఒక కులం తక్కువ వాడిని తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటారా, ఇలాంటి కొంపలోకి నేను ఎప్పుడు అడుగు పెట్టను అని తన ఫ్యామిలీని తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ సమయంలో జనని ఫాదర్ కూడా నువ్వు నా పొరుగు తీస్తున్నావు అని చాలా కోపంగా జననిని ఒక రూమ్ లో బంధిస్తాడు. ఆ కానిస్టేబుల్ సురేష్ కూడా 2 రోజులు అలా రూమ్ లో బంధిస్తే అప్పుడైనా మాట వింటుంది అని అనుకుంటూ ఉంటాడు. ఈ విషయం వాళ్ళ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ కి తెలిసి ఆ ఇన్స్పెక్టర్ కూడా ఈ కులాలన్నింటినీ కూడా దాటుకుని వెళ్లి పెళ్లి చేసుకుని ఉంటాడు. దాంతో తన విషయం అర్థం చేసుకుని వెంటనే జననిని మరియు చందుని ఇద్దరిని కూడా పోలీస్ స్టేషన్ కి పిలిపించి అక్కడే దండలు మారిపిస్తాడు. అలాగే అక్కడికి పిలిపించిన ఆ జనని ఫాదర్ చేత కూడా ఆశీర్వదించమని చెప్పి మీరు ఎవరో కూడా వీళ్ళ జోలికి రాకూడదు అని వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ చందు మరియు జననిని చూసి వీళ్ళెవరో కూడా మిమ్మల్ని ఏమీ అనరు, మీరిద్దరూ కూడా కొన్ని రోజులు సెలవులు పెట్టి హనీమూన్ కి వెళ్ళండి అని పంపిస్తాడు. అలా చందు మరియు జనని ఇద్దరూ కూడా హనీమూన్ కి వెళ్లిపోతారు. ఆ తర్వాత ఒక రోజు చందు ఫాదర్ స్టేషన్ దగ్గరికి వచ్చి 2 రోజుల నుంచి నా కొడుకు కనిపించడం లేదు అని కంప్లైంట్ ఇస్తాడు. అయితే పోలీస్ స్టేషన్ లో ఉన్న కానిస్టేబుల్ చందు ఫాదర్ దగ్గరికి వచ్చి కంగారు పడకండి, మీ కొడుకు హనీమూన్ కి వెళ్ళాడు, త్వరలోనే వచ్చేస్తాడు అని అంటాడు. అయితే ఆ మాటలు విన్న చందు ఫాదర్ మాత్రం లేదు సార్, నా కొడుకు ఎంత బిజీగా ఉన్నా గంటకు ఒకసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటాడు, కానీ 2 రోజుల నుంచి నాకు అసలు ఫోన్ చేయడం లేదు, నా కొడుక్కి ఏదో అయ్యింది, ప్లీజ్ నా కొడుకు ఎక్కడ ఉన్నాడో కనిపెట్టండి అని అంటూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ ఉన్న జర్నలిస్ట్ ఇదంతా గమనించి వెంటనే తను చందు ఫాదర్ దగ్గరికి వెళ్లి అసలు ఏమైంది అని అడుగుతాడు. దాంతో ఆ చందు ఫాదర్ మాట్లాడుతూ నా కొడుకు కనిపించడం లేదు, ఎలాగైనా సరే నా కొడుకుని వెతికి పెట్టండి అని రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. ఈ విషయం పేపర్ లో పబ్లిష్ చేయడంతో చాలా వైరల్ అవుతుంది. ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ సీన్ లో కూడా చూపించి ఉంటారు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ జరిగింది మొత్తం చెప్పిన కానిస్టేబుల్ సురేష్ ఆ వినయ్ ని చూసి సార్, నాకు ఆ జనని మీద కోపం ఉన్న మాట వాస్తవమే, కానీ కొన్ని రోజుల తర్వాత అదంతా నేను మర్చిపోయాను అని అంటాడు. ఆ తర్వాత వినయ్ ఆ జనని లాస్ట్ గా ఎవరికి ఫోన్ చేసిందో కనుక్కోగా ఆ జనని వాళ్ళ నాన్నకే ఫోన్ చేసి ఉంటుంది. దాంతో ఆ కాల్ రికార్డ్ మొత్తం వినయ్ వింటాడు. ఆ కాల్ రికార్డ్ లో జనని ఫాదర్ మాట్లాడుతూ జనని నీ భర్తను తీసుకుని మన ఇంటికి రా, మనం కలిసి ఉన్నప్పుడు నీ బర్త్డే ఎలా జరుపుకునే వాళ్ళమో అలాగే జరుపుకుందాం అని అంటాడు. ఇది మొత్తం విన్న వినయ్ అంటే ఖచ్చితంగా అక్కడే ఏదో జరిగింది, అక్కడికి వెళ్లి మనం కనుక్కోవాలి అని అక్కడికి బయలుదేరతాడు. అలా వినయ్ తన టీమ్ తో అక్కడికి వెళ్ళగా రోడ్డు పక్కన వినయ్ కి చిత్తు పేపర్ లో ఏరుకుంటూ ఉన్న ఒక మానసిక వ్యక్తి కనిపిస్తాడు. ఆ వ్యక్తి అక్కడ దేన్నో పగలగొడుతూ ఉంటాడు. వినయ్ ఆ మానసిక వ్యక్తిని అలా చూస్తూ ఉంటాడు. ఆ తర్వాత మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి వెళుతూ ఉండగా పోలీస్ వ్యాన్ వస్తుందని చూసిన 2 వ్యక్తులు వెంటనే పక్కకు వెళ్లి దాక్కుంటారు. నిజానికి ఈ ఇద్దరు కూడా ఊరిలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు. ఆ దొంగలు దాక్కుని ఉన్న తర్వాత వీధిలోనే ఆ జనని వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది. వినయ్ వెంటనే అక్కడికి వెళ్లి ఆ జనని ఫాదర్ ని చూసి నువ్వే చివరిసారిగా జననితో మాట్లాడావు, నిజం చెప్పు, వాళ్ళిద్దరిని ఏం చేశావు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న జనని ఫాదర్ వినయ్ ని చూసి నేను నా కూతురికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచిన మాట వాస్తవమే, అలాగే తన మీద నాకు కోపం ఉన్న మాట కూడా వాస్తవమే, అలా అని చెప్పి కన్న కూతుర్ని చంపుకునే అంత మూర్ఖుణ్ణైతే కాదు, ప్లీజ్ సార్ నా కూతురు ఏమయ్యిందో మీరే కనిపెట్టండి అని ఆ వినయ్ కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడతాడు. సరిగ్గా అదే సమయంలో వినయ్ కి ఒక కానిస్టేబుల్ ఫోన్ చేయడంతో వినయ్ వెంటనే ఆ జనని ఫాదర్ ని చూసి మీరు కూడా నాతో పాటు రండి అని చెప్పి తనతో పాటు తీసుకుని వెళ్తాడు. వినయ్ ఆ జనని ఫాదర్ ని మరియు ఆ చందు పేరెంట్స్ ని కూడా అడవిలోకి తీసుకుని వెళ్ళగా అక్కడ చందు మరియు జననిని ఎవరో హత్య చేసి ఉంటారు. ఆ విషయం తెలుసుకున్న వాళ్ళ పేరెంట్స్ చాలా ఏడుస్తూ ఉంటారు. అది చూసిన సురేష్ కూడా చాలా ఆశ్చర్యపోయి చూస్తూ ఉంటాడు. అయితే వినయ్ మాత్రం ఇప్పటి వరకు ఇది మిస్సింగ్ కేస్, ఇప్పుడు హత్య కేసుగా మారింది, వీళ్ళని ఎవరే హత్య చేసి ఉంటారా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆ తర్వాత వినయ్ స్టేషన్ కి వచ్చి ఉండగా స్టేషన్ లో 2 గొడవలు చేస్తూ ఉంటారు. వినయ్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి అక్కడ ఆ సెల్ లో గొడవ చేస్తుంది ఎవరు అని అడుగుతాడు. దాంతో కానిస్టేబుల్ ఆ ఇద్దరిని కూడా వినయ్ దగ్గరికి తీసుకుని వచ్చి సార్ ఈ ఇద్దరు కూడా ఊర్లో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు, ఈ రోజు ఇద్దరు కూడా ఊర్లో
ఏవో చిన్న చిన్న దొంగతనాలు చేసి అవి పంచుకునే సమయంలో ఇద్దరు కూడా రోడ్డు పక్కన గొడవ పడి కొట్టుకుంటూ ఉన్నారు, అందుకే స్టేషన్ కి తీసుకుని వచ్చాను అని అంటాడు. ఆ మాటలు విన్న వినయ్ వెంటనే ఆ ఇద్దరు దొంగల్ని చూసి ఆ ఏరియాలోనే ఇద్దరు వ్యక్తుల్ని చంపేశారు, మీరు ఆ ఇద్దరిని చంపారా అని అడుగుతాడు. కానిస్టేబుల్ వెంటనే ఆ వినయ్ ని చూసి సార్ వీళ్ళకి అంత సీన్ లేదు, వీళ్ళు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటారు, వీళ్ళ మీద చిన్న కేసులు మాత్రమే ఉంటాయి అని అంటాడు. దాంతో వినయ్ వెంటనే ఆ ఇద్దరిని కూడా అక్కడి నుంచి పంపించేసి ఆ తర్వాత స్టేషన్ లో టీ తాగుతూ ఉండగా స్టేషన్ ముందు చిత్తు పేపర్లు ఏరుకుంటూ ఉండే ఆ మానసిక వ్యక్తి మళ్ళీ కనిపిస్తాడు. దాంతో వినయ్ ఆ వ్యక్తిని అలానే చూస్తూ ఉంటాడు. కొంత సమయానికి వినయ్ వెంటనే తన టీం ను చూసి చనిపోయిన చందు మరియు జనని ఇద్దరు కూడా ఎక్కడెక్కడ తిరిగారో చెక్ చెయ్యండి అని అంటాడు. ఆ తర్వాత పోలీసులు అందరూ కూడా ఒక బట్టల దుకాణం దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న సీసీటీవీని చెక్ చేస్తారు. ఆ జనని మరియు చందు ఇద్దరు కూడా అక్కడ షాపింగ్ చేసి తిరిగి వెళుతూ ఉండగా ఎవరో ఒక వ్యక్తి బైక్ మీద వాళ్ళనే ఫాలో అవుతున్నట్లుగా అక్కడ రికార్డ్ అయి ఉంటుంది. వినయ్ వెంటనే అక్కడ ఉన్న ఒక కానిస్టేబుల్ ని చూసి ఆ బైక్ మీద ఫాలో అవుతున్న ఆ వ్యక్తి ఎవరో అని అడుగుతాడు. దాంతో కానిస్టేబుల్ వినయ్ ని చూసి సార్ ఆ వ్యక్తి ఎవరో కాదు, మన కానిస్టేబుల్ సురేష్ వాళ్ళ తమ్ముడైనటువంటి హరీష్ అని చెప్తాడు. అప్పుడే సురేష్ ఆ వినయ్ ని చూసి సార్ ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది అంటూ ఆ సంఘటన గురించి చెప్పడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే జనని తను చందుని లవ్ చేస్తున్నాను అని చందు ఫోటోను చూపించిందో ఆ ఫోటోను చూసిన హరీష్ వెంటనే చందు దగ్గరికి వెళ్లి తనతో గొడవ పడతాడు. ఆ గొడవలో చందు ఆ హరీష్ ని బాగా కొడతాడు. ఆ తర్వాత హరీష్ వెళ్లి తన ఫ్రెండ్ దగ్గర జరిగిందంతా చెప్పగా ఆ హరీష్ ఫ్రెండ్ హరీష్ ని చూసి నువ్వు వాడి చేతిలో దెబ్బలు తిన్నావా అంటూ వెటకారంగా కామెడీ చేస్తూ ఉంటాడు. దాంతో హరీష్ తన ఫ్రెండ్ తో గొడవ పడుతూ ఉండగా అదే సమయంలో అక్కడికి కానిస్టేబుల్ సురేష్ వచ్చి తన తమ్ముణ్ణి చూసి సిగ్గు లేకుండా రోడ్ల మీద గొడవలో పడుతున్నావా అంటూ తన తమ్ముణ్ణి ఇంటికి తీసుకుని వెళ్లిపోతాడు. అలా జరిగిందంతా కూడా కానిస్టేబుల్ సురేష్ ఆ వినయ్ కి చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. అది మొత్తం విన్న వినయ్ అంటే ఈ హరీష్ వాళ్ళిద్దరిని ఏదో చేసి ఉంటాడు అని ఆ హరీష్ ని పట్టుకోవడానికి అతని దగ్గరికి వెళ్తారు. అయితే పోలీసుల్ని చూసిన హరీష్ అక్కడి నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తాడు. అయినప్పటికీ వినయ్ ఆ హరీష్ ని పట్టుకుని స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా కొడుతూ నిజం చెప్పు, నువ్వే వాళ్ళిద్దరిని చంపేశావు కదా, అసలు ఎందుకు వాళ్ళని నువ్వు ఫాలో చేశావు అని అడుగుతాడు. దాంతో అప్పుడు హరీష్ జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే జనని నేను చందుని ప్రేమిస్తున్నాను అని చెప్పిందో హరీష్ వెంటనే చందు దగ్గరికి వెళ్లి నువ్వు నా దగ్గరే ఉంటూ నాతో ఫ్రెండ్షిప్ చేస్తూ నా మరదల్ని లవ్ చేస్తున్నావా అంటూ ఆ చందుని కొడుతూ ఉంటాడు. ఆ చందు మాత్రం ప్లీజ్ అర్థం చేసుకో హరీష్, నేను జననిని చాలా సంవత్సరాల నుంచి ప్రేమిస్తున్నాను అని అంటూ ఉంటాడు. అయినప్పటికీ ఆ హరీష్ వినకుండా ఆ చందుని బాగా కొడుతూ నన్ను కాదని నిన్ను పెళ్లి చేసుకుంటుందా, ఏదో ఒక రోజు నేనే తన మీద అత్యాచారం చేస్తాను అని అంటాడు. అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న చందు ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకోను అంటూ ఆ హరీష్ ని బాగా కొట్టి అక్కడి నుంచి తరివేస్తాడు. ఆ తర్వాత ఒక రోజు చందు మరియు జనని ఇద్దరు కూడా ఒక షాపింగ్ మాల్ కి వెళ్లి షాపింగ్ చేసి అక్కడి నుంచి తిరిగి బస్సులో వెళుతూ ఉంటారు. ఇదంతా కూడా బయట నుంచి హరీష్ గమనించి వాళ్ళ వెనకాలే బైక్ లో ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. అప్పటికి చాలా సాయంత్రం అయి ఉంటుంది. అయినప్పటికీ హరీష్ వాళ్ళనే ఫాలో అయ్యి వెళుతూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో హరీష్ కి తన అన్న అయినటువంటి సురేష్ ఫోన్ చేసి నువ్వు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. దాంతో హరీష్ నేను ఇప్పుడు ఆ చందు మరియు ఆ జననిని ఫాలో అవుతున్నాను అని అంటాడు. అప్పుడు కోపం తెచ్చుకున్న ఆ సురేష్ బుద్ధి లేని పనులు చేయకుండా వెంటనే తిరిగి ఇంటికి వచ్చేయని తిట్టడంతో హరీష్ కూడా అక్కడి నుంచి తిరిగి వెళ్లిపోతాడు. అలా జరిగిందంతా హరీష్ ఆ వినయ్ దగ్గర చెప్తాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. వినయ్ వెంటనే ఆ హరీష్ ని చూసి ఆ తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతాడు. దానికి హరీష్ ఆ తర్వాత నేను వెంటనే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కావాలంటే మీరు నా ఫోన్ లొకేషన్ కూడా ట్రేస్ చేసుకోండి అని అంటాడు. అప్పుడే వినయ్ తన టీంలోని వాళ్ళని చూసి చందు మరియు జనని డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి, వాళ్ళ సెల్ ఫోన్స్ దొరకలేదు, అవి ఎలా మిస్ అయ్యాయి అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఒక కానిస్టేబుల్ వినయ్ ని చూసి సార్ ఆ చందు సెల్ ఫోన్ ఇప్పుడే ఒక చోట యాక్టివేట్ అయ్యింది అని అంటాడు. దాంతో ఆ ప్లేస్ కి అందరూ వెళ్ళగా అక్కడ జ్యూస్ అమ్ముకునే ఒక వ్యక్తి ఉంటాడు. వినయ్ వెంటనే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి ఈ సెల్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని అడుగుతారు. దాంతో తను వినయ్ ని చూసి సార్ ఆ ఇద్దరు దొంగలే నా దగ్గర అమ్మేసి వెళ్లారు అని అంటాడు. అప్పుడు వినయ్ వెంటనే కానిస్టేబుల్ ని చూసి చూసావా ఈ ఇద్దరు చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ ఉంటారు, హత్యలు చేసే అంత ధైర్యం లేదు అన్నావు కదా, ఇప్పుడు చూడు ఏం చేశారో అని అంటాడు. ఆ తర్వాత వినయ్ ఆ ఇద్దరు దొంగల్ని కూడా స్టేషన్ కి తీసుకుని వచ్చి బాగా కొట్టి అడిగినప్పటికీ వాళ్ళు మాత్రం వినయ్ ని చూసి సార్ మాకు ఆ ఫోన్ రోడ్డు మీద దొరికింది, అంతకు మించి మాకేమీ తెలియదు అని చెప్తూ ఉంటారు. ఆ తర్వాత వినయ్ వెంటనే ఇన్స్పెక్టర్ కి ఫోన్ చేసి ఆ కేసు గురించి మొత్తం ఇన్స్పెక్టర్ కి చెప్పి సార్ ఒకసారి మీరు స్టేషన్ దగ్గరికి రండి, ఈ కేసు గురించి మాట్లాడాలి అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ స్టేషన్ కి రాగానే వినయ్ ఆ ఇన్స్పెక్టర్ ని చూసి సార్ ఈ కేసులో జరిగింది మొత్తం చెప్పాను,
ఆ తర్వాత ఏం జరిగిందో మీరే చెప్పాలి, వాళ్ళిద్దరిని మీరెందుకు చంపారు అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయ్యి, సార్ మీరేం మాట్లాడుతున్నారు, వాళ్ళిద్దరికి నేనే దగ్గరుండి ఈ స్టేషన్ లో పెళ్లి చేయించాను, అలాంటిది నేనెందుకు వాళ్ళిద్దరిని చంపుతాను అని అనగా దానికి ఇన్స్పెక్టర్ మాత్రం, సార్ నేను మాట్లాడుతున్న దానికి పక్కా సాక్ష్యాలు ఉన్నాయి. నేను ఒక రోజు ఆ చందు డెడ్ బాడీ ఉన్న ప్లేస్ కి వెళ్లి చూసినప్పుడు అక్కడికి ఒక వెహికల్ వచ్చినట్లుగా అనిపించింది. ఆ వెహికల్ టైర్ అచ్చుల్ని బట్టి గమనిస్తే అలాంటి బళ్ళు సిటీలో మొత్తం 12 మాత్రమే ఉన్నాయని తెలిసింది. ఆ 12లో కూడా 11 వెహికల్స్ బయట ప్రదేశాల్లో ఉన్నాయి. ఒక్క వెహికల్ మాత్రమే ఈ పోలీస్ స్టేషన్ లో ఉన్నట్లుగా తెలుస్తుంది. అది నువ్వే వాడుతున్నావు. ఆ తర్వాత నేను నీ ఇంటికి వచ్చి చెక్ చేసినప్పుడు నీ షూకి మట్టి అంటి ఉంది, అలాగే నీ షూకి అక్కడ ఉన్న పేడ నీ షూకి అంటుకుని ఉంది. అప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చావని నీకేదో సంబంధం ఉంది అని నాకు అనుమానం వచ్చింది. నిజం చెప్పు, ఎందుకు ఇలాంటి పని చేశావు అని అడుగుతాడు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ వినయ్ని చూసి నిజమే నేనే చేశాను అంటూ నిజం ఒప్పుకొని జరిగింది చెప్పడం మొదలు పెడతాడు. నిజానికి ఈ ఇన్స్పెక్టర్ కూడా ప్రేమించి పెళ్లి చేసుకుని ఉండి ఉంటాడు. అయితే ఇన్స్పెక్టర్ కి పెళ్లయ్యి 5 సంవత్సరాలు అయినప్పటికీ వాళ్ళకి పిల్లలు మాత్రం పుట్టి ఉండరు. దాంతో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వాళ్ళని సూటుపోటి మాటలు అంటూ ఉంటారు. ఈ ఇన్స్పెక్టర్ మాత్రం పోలీస్ జాబ్ కోసం ఉదయం వెళ్లి సాయంత్రం లేటుగా వస్తూ ఉండడంతో తన వైఫ్ రోజు కూడా ఆ ఇన్స్పెక్టర్ ని తిడుతూ, నువ్వు చాలా లేటుగా ఇంటికి వస్తున్నావు అంటే బయట ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావని అనుమానిస్తూ తిడుతూ ఉంటుంది. అలా ఇద్దరి మధ్య రోజు గొడవలు అవుతూ ఉంటాయి. ఒకరోజు అలాగే ఇద్దరి మధ్య మాట పెరిగి గొడవ జరుగుతూ ఉంటుంది. ఆ ఇన్స్పెక్టర్ తన వైఫ్ ని పక్కకు తోసేస్తాడు. దాంతో ఇన్స్పెక్టర్ వైఫ్ వెళ్లి కింద పడిపోయి అక్కడికక్కడే చనిపోతుంది. దాంతో ఇన్స్పెక్టర్ చాలా బాధపడుతూ నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా స్టేషన్ కి వెళ్లి లొంగిపోదామని అనుకుంటాడు. అప్పుడే ఆ ఇన్స్పెక్టర్, నేను ఇన్స్పెక్టర్ అయ్యుండి ఇలా చేసి స్టేషన్ లో లొంగిపోతే అందరూ కూడా నన్ను ఎగతాళి చేస్తారు అని, నా భార్య డెడ్ బాడీని ఎవరికి కనిపించకుండా చెయ్యాలి అని, ఆ తర్వాత నా వైఫ్ కనిపించడం లేదు అని ఒక మిస్సింగ్ కంప్లైంట్ కూడా ఇవ్వాలి అని డిసైడ్ అయ్యి తన వైఫ్ డెడ్ బాడీని ఒక సంచిలో పెట్టి మూట కట్టేస్తూ ఉంటాడు. సరిగ్గా అదే సమయంలో చందు మరియు జననిని వాళ్ళ ఫాదర్ ఇంటికి పిలిచి ఉండడంతో ఇద్దరూ కూడా షాపింగ్ కి వెళ్లి బట్టలు తీసుకుని అక్కడి నుంచి తిరిగి బస్సులో వస్తూ ఉంటారు. అలా వాళ్ళు బస్సులో వస్తూ ఉండగా కండక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, మేడం మీరు చెప్పిన ప్లేస్ వరకు ఇప్పుడు బస్సు వెళ్ళదు, ఇక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళండి అని అంటాడు. దాంతో జనని మరియు చందు ఇద్దరు కూడా బస్సు దిగి అక్కడి నుంచి వెళుతూ ఉంటారు. అలా వాళ్ళు అడవిలో వెళుతూ ఉండగా అక్కడ ఒక జీప్ కనిపించడంతో జనని వెంటనే సెల్ ఫోన్ లో ఆ వీడియో రికార్డ్ చేస్తూ ఉంటుంది. నిజానికి అక్కడికి ఇన్స్పెక్టర్ తన వైఫ్ డెడ్ బాడీని తీసుకుని వచ్చి గొయ్యి తవ్వుతూ ఉంటాడు. ఆ ఇన్స్పెక్టర్ వెంటనే అక్కడికి జనని వచ్చి వీడియో రికార్డ్ చేస్తూ ఉండడంతో వాళ్ళ దగ్గరికి వచ్చి, వీళ్ళకి నేను బాగా సహాయం చేసి ఉన్నాను కదా అని జరిగింది వాళ్ళకి చెప్పి, నేను మా వైఫ్ ని కావాలని చంపలేదు, అలా పొరపాటున అయిపోయింది, ప్లీజ్ నాకు ఈ విషయంలో మీరు సహాయం చెయ్యండి, మీరు రికార్డ్ చేసిన ఆ వీడియోను నాకు ఇచ్చేయండి అని అడుగుతాడు. అయితే జనని మాత్రం ఆ సెల్ ఫోన్ ఇవ్వడానికి ఒప్పుకోదు. దాంతో కోపం తెచ్చుకున్న ఇన్స్పెక్టర్ వెంటనే వాళ్ళిద్దరినీ కూడా పక్కకు తోసేస్తాడు. ఆ సమయంలోనే ఆ జనని చేతిలో ఉన్న ఫోన్ కూడా ఎగిరి పక్కన పడిపోతుంది. అలా ఇన్స్పెక్టర్ జనని మరియు చందుని పక్కకు తోసేయడంతో వాళ్ళిద్దరూ కూడా కింద పడిపోతారు. అయితే ఇన్స్పెక్టర్ మాత్రం ఆ జనని సెల్ ఫోన్ ఎక్కడ పడిందా అని ఆ సెల్ ఫోన్ ని వెతుకుతూ వెళ్తాడు. అలా ఇన్స్పెక్టర్ పక్కకి వెళ్లి అక్కడ పడిపోయిన ఆ జనని ఫోన్ కోసం చాలా వెతుకుతాడు కానీ ఎక్కడా దొరకదు. సరిగ్గా అదే సమయంలో దొంగలైనటువంటి ఆ ఇద్దరు కూడా అక్కడికి వచ్చి చందు మరియు జనని ఇద్దరు కూడా అక్కడ పడిపోయి ఉండడంతో వాళ్ళనే అలా చూస్తూ ఉంటారు. అప్పుడే ఇన్స్పెక్టర్ వాళ్ళ దగ్గరికి వచ్చి, ఈ విషయంలో మీరు నాకు సహాయం చెయ్యండి, నేనేమి నా వైఫ్ ని కావాలని చంపలేదు, అలా యాక్సిడెంటల్ గా అయిపోయింది, మీరు నాకు ఈ విషయంలో సహాయం చేస్తే మీ మీద ఉన్న కేసులన్నీ తొలగిస్తాను, మా వైఫ్ ని అక్కడ పూడ్చి పెట్టేసేయండి, అలాగే ఈ ఇద్దరిని కూడా అక్కడే పూడ్చి పెట్టేయండి, మీరు నాకు ఈ విషయంలో సహాయం చేస్తే నేను కూడా మీకు సహాయం చేస్తాను అని అనడంతో ఆ ఇద్దరు కూడా ఆ ఇన్స్పెక్టర్ కి సహాయం చేయడం కోసం ఒప్పుకుంటారు. దాంతో ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. అలా జరిగింది మొత్తం చెప్పిన ఇన్స్పెక్టర్ వినయ్ని చూసి, నేను కావాలని నా వైఫ్ ని చంపలేదు, అలాగే జనని మరియు చందుని నేను కిందకు తోసినప్పుడు వాళ్ళకి బలమైన గాయం మాత్రమే అయ్యి ఉంది, అప్పుడు వాళ్ళు చనిపోలేదు, అప్పుడే అక్కడికి ఇద్దరు దొంగలు వచ్చారు, నేను జనని ఫోన్ వెతకడానికి పక్కకు వెళ్లిన సమయంలో ఆ గ్యాప్ లో అక్కడ ఉన్న ఈ ఇద్దరు దొంగలు ఆ ఇద్దరిని ఏమన్నా చేశారేమో అది మాత్రం నాకు తెలియదు అని అంటాడు.
స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. అప్పుడే జనని మరియు ఆ చందు పోస్ట్ మార్టం రిపోర్ట్ ని చూసిన వినయ్ ఆ జననిని ఎవరో రేప్ చేశారు అని తెలియడంతో వినయ్ వెంటనే ఆ ఇద్దరు దొంగల్ని బాగా కొట్టి నిజం చెప్పండి, మీరే ఆ జననిని రేప్ చేశారని అడుగుతాడు. అయితే వాళ్ళిద్దరూ మాత్రం ప్లీజ్ సార్ మా మాటలు నమ్మండి, మేము తనని ఏమీ చెయ్యలేదు అని అంటారు. ఆ తర్వాత వినయ్ వెంటనే ఇన్స్పెక్టర్ దగ్గరికి వచ్చి సార్ నిజం చెప్పండి, మీరు తనని రేప్ చేయలేదు కదా అని అడుగుతాడు. దానికి ఆ ఇన్స్పెక్టర్ సమాధానం ఇస్తూ సార్ నేను అలా ఏమీ చేయలేదు, ఇంత చెప్పిన వాడిని అదెందుకు చెప్పను, నేనైతే తనతో ఆ విధంగా ప్రవర్తించలేదు అని అంటాడు. అప్పుడు వినయ్ ఇప్పుడు కోర్టులో కూడా ఈ కేసు నిలబడదు, ముగ్గురు తప్పు చేశారు అని కోర్టుకి వెళితే మరి ఆ అమ్మాయిని రేప్ చేసింది ఎవరు, దానికి సంబంధించిన ఆధారాలు అడుగుతారు. ఈ ముగ్గురు ఆ అమ్మాయిని రేప్ చేయకపోతే మరి ఎవరు చేసి ఉంటారని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే వినయ్కి మనకు చందు ఫోన్ దొరికింది, కానీ ఆ జనని ఫోన్ దొరకలేదు. ఆ జనని ఫోన్లోనే ఇన్స్పెక్టర్ చేసింది మొత్తం రికార్డ్ అయి ఉంది. ఆ ఫోన్ ఇన్స్పెక్టర్ దగ్గర లేనప్పుడు ఆ ఫోన్ ఎవరి దగ్గర ఉండి ఉంటుంది, వెంటనే మనం ఆ ఫోన్ ని పట్టుకోవాలి అని డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత ఈ కేసు కోర్టులోకి వెళ్ళగా అక్కడ జడ్జి ప్రభుత్వం తరపున వాదిస్తున్న లాయర్ ని చూసి ఆ జననిని ఈ ముగ్గురు రేప్ చేశారా, అసలు ఆ జననిని రేప్ చేసింది ఎవరు, దానికి సంబంధించిన ఆధారాలు ఏమైనా ఉన్నాయా, ఎంతకీ ఈ కేసుని విచారించిన ఆ పోలీస్ ఆఫీసర్ ఇక్కడికి వచ్చారా లేదా అని జడ్జి గారు అడుగుతుంది. సరిగ్గా అదే సమయంలో అక్కడికి వినయ్ వచ్చి తన తరపున వాదిస్తున్న లాయర్ కి ఒక సాక్ష్యం ఇవ్వడంతో లాయర్ వెంటనే జడ్జి గారిని చూసి మేడం ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ ఎవిడెన్స్ దొరికింది, ఈ ఎవిడెన్స్ ని మీరే చూడండి అని ఒక సెల్ ఫోన్ ని తనకిస్తుంది. దాంతో జడ్జి వెంటనే ఆ సెల్ ఫోన్ లో ఉన్న ఒక వీడియోని ప్లే చేసి చూడడం మొదలు పెడుతుంది. స్టోరీ గతానికి వెళ్తుంది. ఎప్పుడైతే ఆ ఇన్స్పెక్టర్ జనని దగ్గర నుంచి ఆ ఫోన్ లాక్కోవడానికి ప్రయత్నించినప్పుడు ఆ ఫోన్ పక్కన వెళ్లి పడిపోయింది కదా, నిజానికి ఆ ఫోన్ గాల్లోకి ఎగిరి ఒక చెట్లో పడి అక్కడే ఇరుక్కుని ఉంటుంది. అంటే ఆ సెల్ ఫోన్ లో వీడియో మాత్రం అలాగే రికార్డ్ అవుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత అక్కడ ఆ ఇద్దరు దొంగలు కూడా మాట్లాడుకుంటూ ఈ ఇన్స్పెక్టర్ మనల్ని గొయ్యి తీసి ఈ డెడ్ బాడీస్ ని ఇక్కడ పాతి పెట్టమని చెప్పాడు, కానీ మనం ఈ పోలీసు వాళ్ళని నమ్మడానికి వీల్లేదు, ఆ తర్వాత వాళ్ళు మనల్ని ఈ కేసులో ఇరికించే అవకాశం ఉంది అని ఆ ఇద్దరు దొంగలు కూడా భయపడి అక్కడి నుంచి పారిపోతారు. అలా వాళ్ళు వెళ్లిపోయిన కొంతసేపటికి చందు స్పృహలోకి వచ్చి వెంటనే పక్కనే పడి ఉన్న ఆ జననిని కూడా లేపగా జనని కూడా మేలుకుంటుంది. అంటే నిజానికి ఆ ఇన్స్పెక్టర్ జనని మరియు ఆ చందుని కింద తోసినప్పుడు వాళ్ళు కేవలం స్పృహ తప్పి పడి ఉంటారు. అలా ఇద్దరు కూడా స్పృహలోకి రాగా అప్పుడే అక్కడికి హరీష్ వచ్చి నన్నే కొడతావా అంటూ ఆ చందుని మళ్ళీ బాగా కొడుతూ ఉంటాడు. వెంటనే ఆ హరీష్ ఇప్పుడు చూడు ఏం చేస్తాను, నీ కళ్ళ ముందే ఆ జననిని రేప్ చేస్తాను అని ఆ చందు కళ్ళ ముందే జననిని రేప్ చేస్తాడు. అయితే గాయాలై ఉన్న చందు మాత్రం ఏమీ చేయలేకపోతూ ఉంటాడు. అలా హరీష్ చాలా క్రూరంగా ఆ జననిని రేప్ చేస్తాడు. ఆ తర్వాత హరీష్ ఈ ఇద్దరిని కూడా ఇలాగే వదిలి వెళ్ళకూడదు అని ఒక రాడ్ తీసుకుని ఇద్దరిని కొట్టి చంపేస్తాడు. ఇదంతా సెల్ ఫోన్ లో చూసిన జడ్జి వెంటనే వినయ్ని చూసి మరి ఆ హరీష్ తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నట్లుగానే సెల్ ఫోన్ టవర్ లో రికార్డ్ అయి ఉంది కదా అని అడుగుతుంది. ఆ మాటలు విన్న వినయ్ అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెడతాడు. స్టోరీ గతానికి వెళ్తుంది. నిజానికి ఆ రోజు చందు మరియు జనని బస్సులో వెళుతూ ఉండగా వాళ్ళనే హరీష్ ఫాలో అవుతూ ఉంటాడు. ఆ సమయంలోనే హరీష్ అన్నయ్య సురేష్ ఫోన్ చేసి పిచ్చి పనులు చేయకు, అక్కడి నుంచి వెంటనే ఇంటికి తిరిగి వచ్చేయని అంటాడు. దానికి హరీష్ కూడా అలాగే వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. కానీ నిజానికి ఆ సమయంలో హరీష్ బండిలో పెట్రోల్ అయిపోయి ఉంటుంది. దాంతో హరీష్ వెంటనే తన ఫ్రెండ్ కి ఫోన్ చేసి పెట్రోల్ తీసుకురమ్మని చెప్తాడు. అలా తన ఫ్రెండ్ పెట్రోల్ తీసుకుని రాగా హరీష్ వెంటనే తన అన్నయ్యకి ఫోన్ చేసి నేను నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చాను, మీకు డౌట్ గా ఉంటే నా ఫ్రెండ్ తో మాట్లాడు అని తన ఫ్రెండ్ కి ఫోన్ ఇవ్వగా హరీష్ ఫ్రెండ్ కూడా సురేష్ తో మాట్లాడుతూ అన్నయ్య హరీష్ మా ఇంటికి వచ్చేశాడు అని అబద్ధం చెప్తాడు. ఆ తర్వాత హరీష్ వెంటనే తన ఫోన్ ని తన ఫ్రెండ్ కి ఇచ్చేసి ఈ ఫోన్ ని నీతో పాటు ఇంటికి తీసుకుని వెళ్ళు, మళ్ళీ మా అన్నయ్యకి డౌట్ వచ్చి ఫోన్ చేస్తే నేను మీ ఇంట్లో ఉన్నట్లుగా చెప్పు అని అంటాడు. అలా హరీష్ ఫ్రెండ్ హరీష్ ఫోన్ ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లిపోగా హరీష్ మాత్రం బండి తీసుకుని ఆ జనని మరియు చందు వెళుతున్న బస్సునే ఫాలో అవుతూ వెళ్తాడు. అలా వాళ్ళని ఫాలో అయ్యి వెళ్ళగా అడవుల్లో వాళ్ళు స్పృహ తప్పి పడిపోయి మళ్ళీ స్పృహలోకి వచ్చిన సమయంలో అక్కడికి వచ్చిన హరీష్ ఇదే సరైన సమయం అనుకుని ఆ చందుని బాగా కొట్టి తన కళ్ళ ముందే ఆ జననిని రేప్ చేసి తర్వాత ఇద్దరిని కూడా చంపేసి ఉంటాడు. అలా జరిగింది మొత్తం వినయ్ జడ్జికి చెప్పడంతో జడ్జి ఆ వినయ్ని చూసి ఇంతకీ మీరు ఆ హరీష్ ని అరెస్ట్ చేశారా అని అడుగుతుంది. అప్పుడు వినయ్ వెంటనే జడ్జిని చూసి లేదు
లేదు మేడం, తను మా నుంచి తప్పించుకుని వెళ్లిపోయాడు. ఖచ్చితంగా నేను చాలా త్వరలోనే తనని పట్టుకుంటాను అని అంటాడు. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వినయ్ దగ్గరికి వచ్చి, సార్ నన్ను మీరు అంతకుడు మరియు రేపిస్ట్ అనే నింద నుంచి కాపాడారు, అందుకు మీకు థ్యాంక్స్ అని చెప్తాడు. ఆ తర్వాత వినయ్ వెంటనే హరీష్ ఎక్కడ ఉన్నాడో వెతకడం మొదలు పెట్టగా హరీష్ ఒక చోట ఉన్నాడు అని తెలిసి తన టీం తో పాటు ఆ ఇంటి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు వినయ్ తన టీం మొత్తాన్ని కూడా బయట ఉంచి వినయ్ వెంటనే ఆ ఇంటి లోపలికి వెళ్తాడు. కొంతసేపటికి గన్ను పేలిన సౌండ్ వినిపిస్తుంది. ఆ తర్వాత వినయ్ బయటికి వచ్చి తన టీం ను చూసి, నేను తనని పట్టుకోవడానికి చాలా ట్రై చేశాను, తను నన్నే చంపడానికి ప్రయత్నించాడు, ఆ సమయంలో తనని షూట్ చేసి చంపాల్సి వచ్చింది అని చెప్తాడు. అప్పుడు ఒక కానిస్టేబుల్ వెంటనే వినయ్ని చూసి, అదే సరే సార్, మీరు అసలు ఆ జనని ఫోన్ ని ఎలా కనిపెట్టారు, అది ఎక్కడ మీకు దొరికింది అని అడుగుతాడు. స్టోరీ కొంచెం గతానికి వెళ్తుంది. ఆ జనని మర్డర్ జరిగిన తర్వాత కొన్ని రోజులకి అక్కడ రోడ్డు పక్కన చెత్త కాగితాలు ఏరుకుంటూ ఉండే ఆ మానసిక వికలాంగుడు అటువైపుగా వెళుతూ ఉండగా అప్పుడే చెట్టు పైన ఇరుక్కుని ఉన్న ఆ జనని ఫోన్ కింద పడుతుంది. దాన్ని చూసిన ఆ మానసిక వికలాంగుడు దాన్ని ఏం చేయాలో తెలియక దాన్ని తీసుకుని వచ్చి సరిగ్గా ఆ స్టేషన్ ముందరే కూర్చుని దాన్ని పగలగొడుతూ ఉంటాడు. స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది. ఆ వినయ్ తన టీంలోని పోలీసుల్ని చూసి, నేను ఒకరోజు మన స్టేషన్ దగ్గర టీ తాగుతూ ఉండగా ఆ మానసిక వికలాంగుడు స్టేషన్ దగ్గర దేన్నో పగలగొడుతూ కనిపించాడు, నాకెందుకో అప్పుడు వాడి మీద డౌట్ వచ్చి వాడిని అలా చూస్తూ ఉన్నాను. ఎప్పుడైతే ఈ కేసు కోర్టులోకి వచ్చి ఉన్నదో అప్పుడు నేను ఆ జనని ఫోన్ కోసమే వెతుకుతూ ఉన్నాను. అప్పుడే నేను ఆ మానసిక వికలాంగుడు అక్కడ దేన్నో పగలగొట్టాడు కదా, సేమ్ అదే ప్లేస్ లో కూర్చొని జనని ఫోన్ గురించి నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆ సమయంలోనే నాకు ఆ మానసిక వికలాంగుడు ఇక్కడ ఏం చేశాడు అన్న విషయం గుర్తుకు వచ్చి అక్కడ చూడగా అక్కడ ఆ మానసిక వికలాంగుడు ఒక సెల్ ఫోన్ ని పగలగొట్టి ఉన్నాడు. సెల్ ఫోన్ మొత్తం కూడా పాడైపోయి ఉంది. దానిలో ఉన్న మెమరీ కార్డ్ మాత్రం పక్కన పడి ఉండడంతో ఆ మెమరీ కార్డ్ ని నేను వేరే మొబైల్ లో వేసి చూశాను. అప్పుడే నాకు ఆ మెమరీ కార్డ్ జనని ఫోన్ లోది అని తెలిసింది. దాంతో వెంటనే నేను ఆ మెమరీ కార్డ్ ని వేరే ఫోన్ లో వేసి జడ్జి గారికి తీసుకుని వచ్చి చూపించాను అని అంటాడు. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.